హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కావ్య వచ్చేసి బోనాలు ఈవెంట్కి ఆల్రెడీ వస్తుందని చెప్పి మనకి లేటెస్ట్గా ప్రొమో కూడా రిలీజ్ అయింది కదా. ఆ ప్రొమోలో వచ్చేసి మనకి కావ్యనే కాదు, పక్కన అంబటి అర్జున్, ఇంకా మిగిలిన వాళ్ళు సీరియల్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. ప్రియాంక వస్తుంది, శోభా శెట్టి వస్తుంది, ఇట్లా చాలామంది సీరియల్స్ వాళ్ళు అందరూ వస్తున్నారన్నమాట. వాళ్ళు రావడమే కాదు, వాళ్ళు చేసే హంగామా అయితే మామూలుగా లేదు. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చిన్ని సీరియల్లో చిన్నిగా మనకి కావ్యాన వస్తుందని చెప్పి అనుకున్నాం, కానీ కావ్య కాదు, మధుమిత అని చెప్పి కొత్త క్యారెక్టర్ వచ్చింది. ప్లస్ ఇంకొక హీరో కూడా ఇప్పుడు మనం అనుకున్న పృథ్వీ, నిఖిల్ వీళ్ళెవరు కాదు, హీరోగా కూడా సుర్జిత్ అని చెప్పి ఒక తమిళియన్ అతన్ని హీరోగా తీసుకొస్తున్నారు. అంటే ఇంతవరకు ఏ సీరియల్ చేయలేదు, ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. సో నిఖిల్ మరి రీఎంట్రీ అన్నాడు. నిఖిల్ రీఎంట్రీ అయితే ఇంకా ఇప్పుడు చూస్తుంటే మొత్తం డిఫరెంట్గా అయిపోయింది, కాబట్టి నిఖిల్ రీఎంట్రీ అయ్యే ఛాన్స్ అయితే లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నాకు మా ఫ్యామిలీ అంటే ఇష్టం అని చెప్పి. సో దాని గురించి ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, నిఖిల్ కావ్య వీళ్ళ గురించి పక్కన పెడితే అసలు నిఖిల్ లాంటి కొడుకు దొరకడం వాళ్ళకి చాలా అదృష్టం. అసలు ఇట్లాంటి కొడుకు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే లేడు, కరెక్ట్. అది మాత్రం ఏంటంటే నిఖిల్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. పేరెంట్స్ అంటే ఫ్యామిలీకి ఇప్పుడు తనే మెయిన్ పిల్లర్గా ఉన్నాడు అనమాట. అంటే తను కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఇది ఇలా ఉండటం అంటే ఇష్టం. ఇప్పుడు మా బ్రదర్ని ఒక ఫాదర్ లాగా నేనే మొత్తం తనకి కాలేజ్కి, నేను ఎట్లా అయితే కాలేజ్ని మిస్ అయ్యానో, నా బ్రదర్ అట్లా కాలేజ్ మిస్ అవ్వకుండా నేను మిస్ అయినవన్నీ తన దగ్గర, అంటే తనకి దగ్గర అయ్యేట్టు నేను చూసుకుంటున్నాను. అలానే చూసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను. అందరూ అంటే అప్పుడు యాంకర్ అడిగింది, అంటే ఒక ఫాదర్ కదా ఎట్లా చూసుకునేది అంటే, అవును ఒక ఫాదర్ లాగా నేను అన్ని చూసుకుంటాను, నాకు ఇది నచ్చిందని చెప్పి చెప్పాడు. ప్లస్ ఇంకో మాట కూడా అన్నాడు, అంటే కావ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు, ఎట్లా అన్నాడో తెలీదు. ఫ్యామిలీ అంటే గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లకి డైవర్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి వీళ్ళు ఇది పెట్టుకున్నారు. అది లేకుండా బ్రదర్ సిస్టర్ లాగా కలిసి ఉండాలి, బ్రదర్ సిస్టర్లకి లేకపోతే బ్రదర్స్కి మమ్మీ ఫాదర్ ఇట్లా ఎవరినైనా ఈ రిలేషన్షిప్లో ఎంత గొడవలు జరిగిన ఏదైనా కానీ కలిసి ఉంటారు. ఎందుకంటే దానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఆప్షన్ ఉంది కాబట్టి విడిపోతున్నారు, అలా లేకుండా కలిసి ఉండాలన్నాడు.